నమస్కారం కృష్ణారావు గారు. నమస్కారం. సో ఇవాళ కొత్త టాపిక్ మళ్ళీ బయటకు వచ్చింది. అక్టోబర్ 24, 2016 ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ఒక లెటర్ వెళ్ళింది పిఎం ఆఫీస్కి. అరుణ్ జైట్లీ గారి దగ్గరికి ఒక లెటర్ వెళ్ళింది, ప్రత్యేక హోదా వద్దు, ప్యాకేజీ కావాలి అని చెప్పేసి అన్నారని. సో అది ఎంతవరకు నిజం అన్నది లెటరే తీసి ఆయన చూపెట్టాడు కదా. అవును, నిన్న పీయూష్ గోయల్ గారు దాని కాపీని తీసి పబ్లిక్గా చూపెట్టాడు. నవ్ ఇట్స్ ఎ పబ్లిక్ డాక్యుమెంట్. దాని ఎంతవరకు నిజం అంటే నిజమే కాబట్టి చెప్పాడు. మళ్ళీ దాంట్లో నిజమే ఉన్నది, అదే నిజం అసలు యాక్చువల్. అండ్ పిఎం అష్యూరెన్స్ ఉన్న ప్రత్యేక హోదా రాకపోవడానికి మెయిన్ కారణాలు ఏంటండి అసలు? ఇప్పుడు అక్కడ 2-3 అంశాలను అర్థం చేసుకోవాలి. పిఎం అష్యూరెన్స్ను అమలు చేయటానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సిద్ధంగా ఉంది. కానీ ఇంకొక మాటలో అది పాయింట్, ప్రత్యేక హోదా అయినా ప్రత్యేక ప్యాకేజ్ అయినా ఒకటే. అది రాజకీయమైనటువంటి లబ్ధి కోసంగా మన ముఖ్యమంత్రి గారు ఆయన అనుకూల మీడియా కన్ఫ్యూజ్ చేసేసారు. బేసిక్గా ఇష్యూ కన్ఫ్యూజ్డ్. యాక్చువల్గా నిన్న పీయూష్ గోయల్ గారి ప్రజెంటేషను ఒక తర్వాత చూస్తే ప్యాకేజ్ తీసుకోవటం వల్ల మామూలుగా స్టేటస్లో వచ్చేదానికన్నా ఒక 20,000 కోట్లు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. సింపుల్గా అది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అని నాకు తెలుసు, కానీ అది ఇంత మటుకు ప్రజల్లోకి పోలేదు, ఈ మీడియా తీసుకొని పోలేదు కాబట్టి అంత క్లారిటీతో ప్రజలకు అర్థం కాలేదు. ఇప్పుడు 14th ఫైనాన్స్ కమిషను 5 ఏళ్లకు డెఫిసిట్ ఎంత అనేది క్యాలిక్యులేట్ చేస్తారు. డెఫిసిట్ ఎంత అని క్యాలిక్యులేట్ చేసి ఆ డెఫిసిట్ అమౌంట్ను రాష్ట్రాలకు ఇవ్వటం జరుగుతుంది. మన రాష్ట్రానికి అది 22,000 కోట్లుగా క్యాలిక్యులేట్ చేసి దానిని ఇచ్చారు. ఈ 22,000 కోట్లు ఎట్లా క్యాలిక్యులేట్ చేశారు? ఇది 22,000 క్యాలిక్యులేట్ చేసేటప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే స్కీముల్లో 60% కేంద్ర ప్రభుత్వం పెట్టుకుంటుంది, 40% రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకుంటుంది. సో రాష్ట్ర ప్రభుత్వం యొక్క వ్యయం ఎక్కువగా ఉంటుంది. ఇంత వ్యయానికి తగినటువంటి ఆదాయం లేదు కాబట్టి ఇది 22,000 కోట్లని వాళ్ళు క్యాల్కులేట్ చేయటం జరిగింది. స్పెషల్ కేటగిరీ స్టేటస్ కనుక వస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చేది 90%, మనం పెట్టుకునేది 10%. ఒకవేళ స్పెషల్ కేటగిరీ స్టేటస్లో వచ్చేటటువంటి డబ్బు వస్తుంది అనేది అకౌంట్ ఫార్ చేసి క్యాలిక్యులేట్ చేసి ఉంటే ఈ డెఫిసిట్ 22,000 కోట్లు కాదు, 4,000 కోట్లు 5,000 కోట్లు వచ్చి ఉండేదని నేను ఆయన చూపెట్టాడు. అది ఫ్యాక్ట్ కదా, ఇది ఎవడు ఏమీ డిస్ప్యూట్ చేయడానికి అక్కడ ఏమీ లేదు. ఇట్స్ నార్మల్ అరిథమెటిక్. సో స్పెషల్ కేటగిరీ స్టేటస్ యొక్క వచ్చే ఆ బెనిఫిట్ను లెక్కలోకి తీసుకోకుండా 14th ఫైనాన్స్ కమిషన్ క్యాలిక్యులేట్ చేయబట్టి మనకు ఆల్రెడీ 15,000 కోట్ల దాకా ఎక్స్ట్రా వచ్చింది. అదిగాక ప్యాకేజ్ కింద 90% ఎంత వస్తుందంటే అంత ఇవ్వడానికి వాళ్ళు సిద్ధమైపోయినారు. దీన్ని ఇగ్నోర్ చేస్తూ ప్యాకేజ్ కింద 90% మేము ఇస్తాము, మిగిలిన 10% మీరు పెట్టుకోండి అన్నారు. అది మన వాళ్ళే క్యాలిక్యులేట్ చేసి అది ఆ పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్. స్టేట్ గవర్నమెంటే క్యాలిక్యులేట్ చేసి అట్లా వస్తే మనకు వచ్చేది 17,000 కోట్లు 16,500 కోట్లు ఉంటుందని పంపించి తీసుకోవడానికి రెడీగా ఉన్నారు. ఇప్పుడు ఇది ఏదో మొదటి నుంచి మొత్తం ఈ కార్యక్రమం మొదలైనప్పటి నుంచి నాకు వద్దన్నది కాదు. ఈయన క్యాలిక్యులేషన్స్ చేసి రాష్ట్ర ప్రభుత్వమే 16,500 కోట్లు 17,000 కోట్లు వస్తున్నాను వాళ్ళు ఇవ్వడానికి రెడీ అయినారు. సో మనకు అది ఇచ్చిండి ఉంటే ఆ 16,000 కోట్లు ప్లస్ ఇక్కడ ఇది కన్సిడరేషన్లోకి తీసుకోకుండా 14 ఆర్థిక సంఘం ఇచ్చిన 15,000 కోట్లు ఎక్స్ట్రా, సో 30,000 కోట్ల దాకా 32,000 కోట్ల దాకా బెనిఫిట్ అయి ఉంటుంది. అసలు మనం ఆ స్టేజ్లో యూటర్న్ తీసుకొని వద్దుపోమని చెప్పాం. సో అదొక పాయింట్. సో చాలా వరకు ఒక రకంగా ముఖ్యమంత్రి స్థాయిలో చెప్పకూడని అబద్ధాలు చెప్పి వీళ్ళకున్న స్టేచర్కు అనుగుణంగా ప్రచారం చేయని అబద్ధాలు మన రాష్ట్రంలో ఉన్న ఎల్లో మీడియా ప్రచారం చేసి ఈ అంశాన్ని పూర్తిగా కాంప్లికేట్ చేశారు. ఒక ప్రజాభిప్రాయాన్ని దుష్ప్రచారం చేసి నెగటివ్ ప్రజాభిప్రాయాన్ని క్రియేట్ చేశారు.
వీళ్ళు తయారు చేసింది. సో అదొక పాయింట్. ఇక మీరు అన్నారు కదా, ఫస్ట్ ఆ పాయింట్కి వద్దాం. ఎవరు ప్రధానమంత్రి గారే ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పి మళ్ళా ఎందుకు దీన్ని ఆపేశారు అనేది ఇక్కడ దీన్ని రెండు రకాలుగా మనం కాస్త ఆలోచించాల్సి ఉంటుంది. ఆయన చెప్పే రోజుకు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఉంది. ఓకే. మధ్యలో వచ్చిన ఒక చిన్న పరిణామం ఏంటంటే 14వ ఆర్థిక సంఘం ప్రత్యేక హోదా రాష్ట్రాలకు, ప్రత్యేక హోదా లేని రాష్ట్రాలకు ఉన్న డిస్టింక్షన్ తీసేసి వాళ్ళ రికమెండేషన్ ఇచ్చింది. ఆ రాష్ట్రాల యొక్క రెవెన్యూ పద్ధతిని బట్టి ఎంత అసిస్టెన్స్ ఇవ్వాలనేది నిర్ణయించి మేము ఈ రెండు విషయంలో ఎటువంటి డిస్టింక్షన్ చేయలేదని చాలా క్లియర్గా చెప్పారు. చెప్పిన తర్వాత ఈశాన్య రాష్ట్రాలకు కూడా స్పెషల్ కేటగిరీ స్టేటస్ తీశారు. అది వాస్తవం, దాంట్లో ఏమీ డిస్ప్యూట్ లేదు. బట్ తీసేస్తూ ఏం చేశారంటే ఈశాన్య రాష్ట్రాలకు ఏ రకమైనటువంటి సహాయం ఇవ్వాలి అని ఒక ముఖ్యమంత్రుల కమిటీని ఏర్పాటు చేశారు. ఆ ముఖ్యమంత్రుల కమిటీ అంతకు ముందు ఇచ్చినట్టే 90% కొనసాగించమని వాళ్లకు రికమెండ్ చేస్తే దాని మీద ముఖ్యమంత్రుల కమిటీ రికమెండేషన్ మీద స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేటువంటి పేరు లేకుండా వాళ్ళకి 90% కంటిన్యూ అవుతుంది. అదే ఫెసిలిటీని అక్కడ కూడా ఆ పదం వాడటం లేదు కాబట్టి స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనే పదం వాడము, బట్ స్పెషల్ ప్యాకేజ్ కింద మీకు ఇస్తామన్నారు. సో మనకు ఈశాన్య రాష్ట్రాల కన్నా ఏ రకంగానూ దాంతో తక్కువ వచ్చి ఉండేది కాదు. కానీ ఈయన ఆ రోజున్న రాజకీయ పరిస్థితులు బేసిక్గా నేను ఏంటంటే ఈయన చాలా ఇంపార్టెంట్, ఆయనకు ఎస్పెషలీ ఈ డిఫెక్షన్స్ వచ్చిన తర్వాత ఎమ్మెల్యే సీట్లు పెంచకపోతే వాళ్ళని అకామిడేట్, ఆ ప్రాబ్లం ఇప్పుడు మనకు తెలుస్తూ ఉన్నది. సరిగ్గా ఎన్నికలు వచ్చేటప్పటికీ ఎట్లా ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాడో మనకు చాలా క్లియర్గా తెలుస్తుంది. ఆయన అవి పెంచితే వీళ్ళను అకామిడేట్ చేసుకోవచ్చు అని దాని మీద చాలా ఆశ పెట్టుకున్నాడు. చాలా ప్రెషర్ కూడా పెట్టినట్టున్నారు. కేంద్ర ప్రభుత్వం వాళ్ళ థింకింగ్ దాని మీద ఏంటో అది రిజెక్ట్ చేశారు. సో అది రిజెక్ట్ చేయడంతో అది దృష్టిలో పెట్టుకొని ఇంకా ఇక్కడ తను వీళ్ళతో తెగదెంపులు చేసుకుంటే తనకు రాజకీయంగా ఎక్కువ లబ్ధి ఉంటుందనేటటువంటి ఆ రాజకీయమైన కోణంలో తీసుకున్న యూటర్నే కానీ నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని తీసుకున్న యూటర్న్ కాదు. ఇది స్పెషల్ కేటగిరీ స్టేటస్. ఒక చిన్న పాయింట్ చెప్పి వదిలేస్తాను. దట్ ఈ స్పెషల్ కేటగిరీ స్టేటస్ సంబంధించిన అన్ని ఇష్యూస్ దీంతో క్లారిటీ వస్తుంది. స్పెషల్ కేటగిరీ స్టేటస్లో ఈరోజు ప్రజల్లో ఉన్న అభిప్రాయం ఏంటంటే అసలు ఫండ్స్ కాదు, ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ వచ్చేవి కదా, అవి రాకపోవటం అది మాకు రియల్గా ప్రాబ్లం అనేది ప్రజల్లో ఉన్న అభిప్రాయం. అది కూడా దురభిప్రాయమే. రెండు విషయాలు, మన్మోహన్ సింగ్ గారి స్టేట్మెంట్ ఎవరు క్లియర్గా చదివినా ఎక్కడ ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్తో స్పెషల్ కేటగిరీ స్టేటస్లో భాగంగా ఇస్తామనేది ఎక్కడా లేదు. చాలా సుస్పష్టంగా పార్లమెంట్లో మన్మోహన్ సింగ్ గారి స్టేట్మెంటు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఫర్ ఎకనామిక్ అసిస్టెన్స్ విల్ బి మేడ్ అప్లికబుల్ టు ఆంధ్రప్రదేశ్ సో దట్ ఫైనాన్సెస్ విల్ బికమ్ బెటర్. వాళ్ళ ఆర్థిక పరిస్థితి మెరుగుపడటం కోసంగా ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్నట్టు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇక్కడ అమలు చేస్తామని ఒక పేరాలో కింద ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉన్నట్టు పరిశ్రమ రాయితీలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాలకు ఇస్తాం. సో ఇది అది రెండు ఒకటి కాదు, ఇది వేరేగా ఇచ్చారు, రెండు రాష్ట్రాలకు ఇచ్చారు దాంట్లో ఉన్నట్టుగా. ఓకే. ఈశాన్య రాష్ట్రాల్లో కూడా పరిశ్రమ రాయితీలు ఏ రోజు కూడా స్పెషల్ కేటగిరీ స్టేటస్లో భాగం కాదు. స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఈశాన్య రాష్ట్రాల్లో 1969లో ఇచ్చారు. అప్పటి నుంచి వాళ్ళకు పోయేటటువంటి ఆర్థిక సహాయంలో 90% కేంద్ర ప్రభుత్వం, 10% రాష్ట్ర ప్రభుత్వం డిఫరెంట్ స్కీమ్స్లో ఖర్చు పెడుతూ ఉన్నారు. బట్ పరిశ్రమ రాయితీలు 1994లో వేరే స్కీమ్ కింద వచ్చాయి, వేరే స్కీమ్ కింద అమలైనాయి. సో స్పెషల్ కేటగిరీ స్టేటస్ వస్తే ఆటోమేటిక్గా పరిశ్రమ రాయితీలు వస్తుంది అనేది ఒక మిస్కాన్సెప్షన్, ఒక భ్రమ ప్రజల్లో కలిగింది. దాన్ని సరిగ్గా కౌంటర్ చేసే పరిస్థితి లేకపోవడంతో అదే నిజమని నమ్మటం జరిగింది. బట్ యాక్చువల్గా అది కరెక్ట్ కాదు. సో ఏ రకంగా చూసుకున్నా స్పెషల్ ప్యాకేజ్ తీసుకొని ఉంటే మనకు వాళ్ళు ఆ మాట అడగలేదు. యాక్చువల్గా అడిగి ఉంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆ మాట రేజ్ చేసి ఉండొచ్చు. మరి వాళ్ళు అక్కడ
మీకు రెవెన్యూ డెఫిసిట్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మీరు 40% పెట్టుకుంటారని క్యాలిక్యులేట్ చేశారు. ఇప్పుడు 10% ప్రకారం ఇస్తున్నాము. కాబట్టి ఆ గ్యాప్ను మేము పట్టుకొని ఇస్తామని ఉంటే మనకు 5,000 కోట్లకు మించి వచ్చి ఉండేది కాదు. సో అది చేయకుండా, ఆ ఇష్యూ అసలు రైజ్ చేయకుండా దే వర్ విల్లింగ్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఐ థింక్ రాజకీయమైనటువంటి ప్రయోజనాల కోసంగా ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రయోజనాలను ఈ విషయంలో తాకట్టు పెట్టారు అంటలో ఎటువంటి సందేహం లేదు. ఈ విషయాన్ని ఎందుకు ఇప్పుడు అంటే లెటర్ ఇప్పుడే ఎందుకు చూపిస్తున్నారు? ఎప్పుడో అప్పుడు చూపెట్టాలి కదా. నేను కూడా అదే అనుకున్నాను, ఇంకొంత ముందు చూపెట్టి ఉంటే ఇంకా బాగుండుండేది. బట్ ఇప్పటికైనా చూపెట్టారు, మంచిది. అంటే ఎలక్షన్స్ కోసమనా? ఎలక్షన్ అని కాదు, నాన్ ఎలక్షన్ కాదు, ట్రూత్ అయితే తెలియాలి కదా ప్రజలకు. ఇంకా ముందు చూపెట్టి ఉంటే ఇంకా చాలా బాగుండేది పార్టీ కూడా, రాష్ట్రం. సార్, పవన్ కళ్యాణ్ గారు 25 ఏళ్ల సుస్థిర భవిష్యత్తు కోసం పోరాటం అంటూ ఆ నినాదాన్ని లేవనెత్తి బీఎస్పీతో పొత్తు పెట్టుకోవటం జరుగుతుంది. ఈ పొత్తు వెనుక టీడీపీ హస్తం ఏమైనా ఉందా? తెలియదు, నాకు తెలియని విషయం మీద నేనేమి పెద్దగా గెస్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. బట్ నేను మొదటి నుంచి ఒక వ్యూతో ఉండేవాడిని. మరి ఎందుకో జనసేన లీడర్షిప్ దాన్ని అంతగా రిసెప్టివ్గా లేకపోయినారు. నేను మొదటి నుంచి అనుకున్నది ఏంటి అంటే, బీజేపీకి అర్బన్ ఏరియాస్లో కొంత పట్టుంది, జనసేన యొక్క పట్టు కూడా అర్బన్ ఏరియాలో ఉంది. సో ఇద్దరు కలిస్తే ఒక బ్రాడర్ ప్లాట్ఫామ్ మీద ఒక 20-30 కాన్స్టిట్యున్సీస్లో స్ట్రాంగ్ ఫోర్స్ కాగలుగుతారు. ఆ కలిశారంటే బీజేపీకి చాలా, ఇంత నెగటివిటీ ఉన్నా కానీ చాలా పాజిటివిటీ కూడా ఉంది. బట్ విన్నింగ్ కాంబినేషన్ చూస్తే ప్రజలు చాలామంది వాటంతట వాటే వచ్చేస్తారు. సో ఇది మంచి విన్నింగ్ కాంబినేషన్ అనేది నాకు బాగా మైండ్లో ఉండి జనసేన నాయకులతోనూ మాట్లాడాను. పవన్ కళ్యాణ్ గారితో కూడా 2-3 సార్లు చెప్పాను, ఆలోచించండి బాగుంటుంది. సో నన్ను ఎందుకో మరి అది వాళ్ళకు అంత క్యాచ్ చేసుకోలేదు వాళ్ళు. అది ఆ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళకి అంత ముందు తీసుకుపోయి ఉంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా బాగుండేదని నేను అనుకుంటాను. సో మీకు తెలిసిన నిజం చెప్పండి, అంటే అంతర్గతంగా జనసేన పార్టీ టీడీపీ పార్టీతో కలిసి పనిచేస్తుంది అని అంటున్నారు బయట. మరి అది అంటున్నారు, స్పెక్యులేషన్ మీద నేను కామెంట్ చేయదలుచుకోలేదు. బట్ ఆఫ్టర్ ఆల్ యాజ్ అన్ ఇండిపెండెంట్ పార్టీ ఆయన వాళ్ళ డెసిషన్ వాళ్ళు తీసుకుంటున్నారు, అదే ఉంటుంది. 2012 ఆ ప్రాంతం అంటే డిసెంబర్ ప్రాంతంలో మీరు చీఫ్ సెక్రటరీగా అవ్వాలి, కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో. ఎందుకు అంటే ఆ బాధ్యతలు తీసుకోపోవటానికి కారణాలు ఏమైనా ఉన్నాయి? అసలు తెలియదు యాక్చువల్గా. అంటే ఆల్మోస్ట్ అలా అయిపోతుందని నేను అనుకున్నాను. ఆ స్థాయికి వచ్చిన తర్వాత మరి ఎవరు ఏదో ఉంటారు కదా, అన్ని చోట్ల డిఫరెంట్ పీపుల్ విత్ ఇన్ ఆఫీసర్స్లో కూడా ఉంటారు, మన అంతే నచ్చిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి అసలు క్లోజ్గా ఉండేది అని చెప్పడం ఏదో జరిగింది. మొత్తం మీద సంథింగ్ హ్యాపెండ్ ఇన్ సైట్. అంటే ఒకటి, ఆయన అంతకుముందు కూడా నాతో అంత పెద్ద ఇదిగా ఏమీ లేరు. నేను ఓటీటీగా ఉన్నప్పుడు అది కొంతవరకు అది కలిసి దాన్ని ఆ నెగటివిటీని తగ్గించడానికి ప్రయత్నం చేశాను. బట్ ఫైనల్గా ఆయన మరి ఆయన ఫీడ్బ్యాక్ ఏందో మరి తెలియదు. ఆర్టికల్ 8కి కాలదోషం పడడానికి కారణాలు ఏంటి సార్? అసలు ఆర్టికల్ 8 కాలదోషం పట్టడానికి కారణాలంటే అది యాక్ట్లో పెట్టిన విధానమే కాలదోషం పట్టే విధానం. సో ఇంకా దాని గురించి పెద్దగా మనం ఆలోచించుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఫస్ట్ థింగ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సీరియస్గా ఉండి అప్పట్లో మనం ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగితే ఆంధ్ర వాళ్ళం, హైదరాబాద్ యూనియన్ టెరిటరీ అయి ఉండాలి. యూనియన్ టెరిటరీ అయి ఉంటే ఇంక క్వశ్చనే లేదు. బట్ సెక్షన్ 8 ఏంటంటే మీకు ఇవ్వటం లేదు కాబట్టి ఏదో నామినల్గా పెడుతున్నాం అన్నట్టు పెట్టారు. ఆ పెట్టిన దాంట్లో క్లారిటీ లేదు, పవరు లేదు, ఇంప్లిమెంట్ చేద్దామన్న ఉద్దేశము లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏముంది అక్కడ, ఏదైనా ఇష్యూ వస్తే గవర్నర్ కొన్ని ఎక్స్ట్రా అధికారాలు, దేంట్లో విత్ రెఫరెన్స్ టు ప్రొటెక్షన్ ఆఫ్ ప్రాపర్టీ, బిల్డింగ్, ఇంకో 2 విషయాలు. బిల్డింగ్స్ ఇర్రెలవెంట్ ఇష్యూస్, పెద్ద ఇష్యూస్ కాదంతా. ఎవరికైనా ప్రాపర్టీకి దానికి అయితే ఎస్
అట్లాంటి పరిస్థితులు ఏమీ జరగలేదు. దానిని ఆపరేషనలైజ్ చేసేటప్పుడు 2 రాష్ట్రాల పోలీస్ ఫోర్సులు ఉండాలనేది ఆంధ్రప్రదేశ్ యొక్క వాదన. అది ఎవరు ఒప్పుకోలేదు, తెలంగాణ ఒప్పుకోలేదు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒప్పుకోలేదు. బికాజ్ లా అండ్ ఆర్డర్ స్టేట్ సబ్జెక్ట్ కాబట్టి ఇంకో స్టేట్ వచ్చి ఇక్కడ ఉండడానికి అవకాశం లేదని అన్నారు. అది లీగలీ ఒక వ్యూ పాయింట్. సో ఆ సెక్షన్ 8 ఒక కూరలు లేని తాయిలం, మన ప్రాంతానికి ఒక అంత బిస్కెట్ లాగా వేశారు. ఎట్లాంటి బిస్కెట్? తినటానికి వీల్లేని బిస్కెట్. సో అక్కడ యాక్ట్లోనే అది ఇర్రెలవెంట్ సెక్షను, అది అట్లాగే వెళ్ళిపోయింది. టీటీడీలో మీరు చూసినప్పుడు రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయండి? ఎప్పుడు ఉంటాయి టీటీడీలో రాజకీయాలు లేనిది ఎప్పుడూ లేదు. ఇప్పుడే కాదు, ఎప్పటి నుంచో 1960s నుంచి కూడా రాజకీయాలు ఉన్నాయి. అది ఏవి యాక్చువల్గా అది ఒక వన్ ఆఫ్ ది ఇష్యూస్ అజెండా పెట్టాల్సిన అవసరం ఉంది. నాట్ ఓన్లీ టీటీడీ, ఆల్ దేవాలయాలన్నీ కూడా ప్రభుత్వ పరిధి నుంచి బయటికి తెచ్చి బట్ సక్రమంగా నడపటం అదో ఛాలెంజ్. అగైన్ దట్స్ ఆల్సో ఏ ఛాలెంజ్. బయటికి తెచ్చినా ప్రభుత్వం యొక్క ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఏది జరగదు, ఉంటుంది. బట్ ఎట్లా నడపాలనే దాని మీద సుబ్రహ్మణ్య స్వామి గారు కూడా ఒక కేసు వేశారు కదా, చూద్దాం అది కోర్టులో ఎట్లా అవుతుందో. బట్ అవసరం అయితే ఉన్నది. ఎంత లెవెల్కి వెళ్ళిపోయినాయంటే రాజకీయాలు, ఈ దేవాలయాల్లో 2 రకాల రాజకీయాలు. ఒకటి రాజకీయాలు, రెండోది అధికారుల రాజకీయాలు. ఐ మీన్ ఈ సెక్యులర్ అడ్మినిస్ట్రేషను వాళ్ళే ఎంపరర్స్ అయిపోతున్నారు, ఈవోలు. అండ్ ఐ మీన్ నాట్ ఓన్లీ టాకింగ్ ఆఫ్ టీటీడీ, జనరల్గా అన్ని చోట్ల అన్ని దేవాలయాలు వాళ్ళే అర్చన ఎప్పుడు జరగాలి, నైవేద్యం ఎప్పుడు పెట్టాలి, వీళ్ళు నిర్ణయించేటట్టయితే ఇంక అక్కడ శాంక్టిటీ ఉంటుంది టెంపుల్. సో అది తప్పకుండా దట్స్ మచ్. అసలు మీరు చూసిన రాజకీయాలు ఏంటి అక్కడ? రాజకీయం అంటే ఇప్పుడు పాయింట్ ఈస్ చైర్మన్ ఒకడు ఉంటాడు, 10 మంది బోర్డు మెంబర్లు ఉంటారు, వాళ్ళ ఇంట్రెస్ట్ ఉంటాయి. వాళ్ళ ఇంట్రెస్ట్ అని అకామిడేట్ చేయాలి అంటే ఫేర్గా అడ్మినిస్టర్ చేయడానికి వీలు ఉండదు. కాబట్టి కాన్ఫ్లిక్ట్ ఈస్ పార్ట్ ఆఫ్ ది థింగ్. అంటే అన్ని రకాల రాజకీయాలు ఉంటాయి. నీకు అపాయింట్మెంట్ల నుంచి, దర్శనాల నుంచి, డబ్బుల పంచటం నుంచి అన్నింటిలోనూ రాజకీయం లేనిది ఎక్కడ. ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం ఉందా లేదా సార్? అసలు లేదు కదా, ఈరోజు జరుపుకోవట్లేదుగా మనం. దానికి రీజన్ ఏంటండి అసలు? అంటే ఒకటి ఇది, అందుకనే తెలుగుదేశం పార్టీ అక్కడ ఎవరా మేధావులు సీఎం గారికి అడ్వైస్ చేస్తారో ఆ పార్టీ విధానం ఏదో అర్థం కాదు, కానీ చాలా సంకుచితమైనటువంటి ఆలోచన విధానం ఉన్నటువంటి పార్టీ. మొత్తం ఒక వర్గ ప్రయోజనాలే రాష్ట్ర ప్రయోజనాలు అనేటటువంటి ఒక థియరీ తీసుకొచ్చి ఈ ఆత్మగౌరవం అనే ఆర్టిఫిషియల్ దీని కింద మా ప్రయోజనాలే అందరి ప్రయోజనాలని పత్రికల ద్వారా, వాళ్ళ మీడియా ద్వారా నమ్మించి ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. దాంట్లో భాగమే ఇది కూడా. ఎందుకంటే ఇది ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం జరపాలి అంటే ఎవరిని తలుచుకోవాలి? ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణకు కారకులైన వాళ్ళని తలుచుకోవాలి. ఆ లెగసీకి, తెలుగుదేశం లెగసీకి ఎక్కడ కనెక్ట్ లేదు. అది జరిగిన తర్వాత 30 సంవత్సరాలకు వచ్చినటువంటి పార్టీ, 40 సంవత్సరాలకు వచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. వీళ్ళకి ఎంతసేపటికి ఇక్కడి నుంచే ఆంధ్రుల వారసత్వం అన్న రకంలో బిహేవ్ చేస్తారు. ఎన్టీ రామారావు గారితోనే ఆంధ్రుల వారసత్వం మొదలైంది. సో నీరుకొండలో ఆయన పెద్ద విగ్రహం పెట్టాలి, అదే మన వారసత్వం అని అందరినీ నమ్మించాలి. ఇటువంటి సంకుచితమైన ఆలోచన ఉన్న ఈ పర్టికులర్ రూలింగ్ క్లాస్ ఆంధ్ర అవతరణ దినోత్సవం పట్ల అంత అనుకూలత చూపెడతారనుకోవడం కూడా పొరపాటు. ఎందుకంటే నేను ఫైల్లో రాసి పంపించాను. October 1 ఆ రోజు జరుపుకున్నారు. 1952లో జరుపుకున్నారు. 53, 56 దాకా October 1 జరుపుకున్నారు. అది ఒక ఇంపార్టెంట్ డేట్. బోత్ ఇదే చెన్నై నుంచి మెడ్రాస్ ప్రెసిడెన్సీలో వాళ్ళను పూర్తిగా నెగ్లెక్ట్ చేశారు. మనకు వన్ సైడెడ్గా అడ్మినిస్ట్రేషన్ రాజాజీ వాళ్ళందరి కింద జరుగుతూ ఉన్నదనే కదా మనం సపరేట్ అయ్యి వచ్చింది. పెద్ద విజయం కదా ఆ రోజుకు మనకు. సో నెహ్రూ గారికి ఇష్టం లేకుండా చేసిన కొన్ని డెసిషన్స్లో ఇది ఒకటి ఫస్ట్.
ఆయనకు లింగ్విస్టిక్ స్టేట్స్ పెట్టడం అసలు ఇష్టం లేదు. అయినా మనం సాధించుకొని ఆయన వచ్చాడు 52లో అక్టోబర్ 1న కర్నూలులో ఆంధ్ర రాష్ట్రం, ఆ రోజు ఆంధ్రప్రదేశ్ కాదు, ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవానికి చీఫ్ గెస్ట్గా ఎవరు వచ్చారు? ఆనాటి ప్రైమ్ మినిస్టర్ నెహ్రూ గారు వచ్చారు. సో ఆ డేట్కు చాలా సిగ్నిఫికెన్స్ ఉంది. కాబట్టి మళ్ళీ అక్టోబర్ 1 నుంచి అదే రాష్ట్రం తిరిగి వచ్చింది కాబట్టి జరుపుకుందామంటే లేదు, నవనిర్మాణ దీక్ష అన్నారు జూన్ 2. ఏది ఏ రోజుకైతే మనకు అసలు ఇంపార్టెన్స్ లేదు. జూన్ 2 మన తెలంగాణకి ఇంపార్టెన్స్ ఉంది, మనకు లేదు. వదిలేయాల్సిన రోజు లేదు. ఆ రోజు ఏదో కసి అది ఇది అని ఇది చేశారు. ఏంది ఇంత ఆఖరికి ఈ రోజుకి ఏమైంది? అది ప్రభుత్వ డబ్బు ఖర్చు పెట్టి కాంగ్రెస్ని తిడితే నవనిర్మాణ దీక్ష, ప్రభుత్వ డబ్బు ఖర్చు పెట్టి బీజేపీని తిడితే ధర్మ పోరాట దీక్ష, ఆ లెవెల్కు తీసుకొచ్చాం. సో ఐ థింక్ నెక్స్ట్ అయినా కానీ హూ ఎవర్ కమ్స్ బెటర్ సెన్స్ విల్ ప్రివైల్. అక్టోబర్ 1 జరుపుకుంటారని ఆశిస్తాను. సో బీజేపీ మేనిఫెస్టో గురించి అసలు ఏంటి, ఏ విధంగా తీసుకున్నారు దాన్ని మీరు? అంటే బీజేపీ మేనిఫెస్టోకు బీజేపీకి ఒక ఫిలాసఫీ ఉంది, నేషనల్ పార్టీ. సో బీజేపీ మేనిఫెస్టో నాది కాదు, బీజేపీ మేనిఫెస్టో బీజేపీ పార్టీది. ఓకే. సో నేను కన్వీనర్గా కొంత కాంట్రిబ్యూట్ చేశాను, దాన్ని ప్రెసిడెంట్ గారు ఇంకా రిఫైన్ చేశారు. ఆయన ఇన్పుట్ చాలా ఉంది దాంట్లో, కన్నా లక్ష్మీనారాయణ గారి ఇన్పుట్ చాలా ఉంది. దెన్ సెంట్రల్ ఆఫీస్ వెట్ చేసి కొన్ని ఎక్కడైతే వాళ్ళ బ్రాడ్ పాలసీకి అగెనిస్ట్గా ఉంటాయనుకున్నారో అవి తీసేశారు, కొత్తవి కూడా పెట్టారు. సో ఆ రకంలో తయారైనటువంటి మేనిఫెస్టో అది. ఒకటి, ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయ సాధికారత చిన్న కులాలు చాలా ఉన్నాయి, అవసరం ఎంతైనా ఉంది. ఆ ఆస్పెక్ట్ను ఏ పొలిటికల్ పార్టీ ఈ రోజు వరకు అడ్రస్ చేయలేదు. తెలుగుదేశం అడ్రస్ చేయలేదు, కాంగ్రెస్ అడ్రస్ చేయలేదు. తెలుగుదేశం పార్టీ చెప్పుకోవటానికే బీసీల పార్టీ, కానీ ఇక్కడ బీసీతనం ఎంత ఉందని అంటే మనం అంటూ ఉంటాం కదా, ఇది ఇంకో గట్టిన గుడ్ అంటారే, అటువంటి బీసీతనం ఎక్కడ. అన్ని పోస్టులు పార్టీ సైడ్ కానీ గవర్నమెంట్ సైడ్ కానీ ఒకే వర్గానికి పరిమితం అయిపోయినాయి. బీసీలను ఊరికి చూపెట్టుకోవటానికే బీసీలు ఉంటారు, ఇద్దరురా అక్కడక్కడ. రియల్ సాధికారత ఎక్కడా లేదు. సాధికారత రియల్గా ఉంటే చిన్న కులాలు ఏవైతే ప్రత్యక్ష ఎన్నికల్లో రాలేరో వాళ్ళకే నువ్వు పరోక్ష ఎన్నికల్లో ప్రాధాన్యం కల్పించాలి, నామినేటెడ్ పోస్టుల్లో ప్రాధాన్యం కల్పించాలి, ఎమ్మెల్సీలుగా రాజ్యసభలో. ఇప్పుడు అక్కడ కూడా అంత మనీ బేస్డ్ ట్రాన్సాక్షన్స్ జరిగినప్పుడు పెద్ద కులాల వాళ్ళకి ఇచ్చినప్పుడు ఇంకా రాజకీయ సాధికారత అనే దానికి అర్థం లేదు. కాబట్టి బీజేపీ చాలా క్లియర్గా రాజకీయ సాధికారతకు మేము కట్టుబడి ఉన్నాం. మేము అధికారంలోకి వస్తే అన్ని కులాలు, అన్ని వర్గాలు ఇంక్లూడింగ్ మైనారిటీస్, ఫేర్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పొలిటికల్ పవర్. బికాస్ పొలిటికల్ పవర్ లేనిది ఆ కమ్యూనిటీస్ యొక్క డెవలప్మెంట్ సాధ్యం కాదు. ఈరోజు ఆ పొలిటికల్ పవర్ అంతా మా చేతిలో పెట్టుకుంటాం, అన్ని కమిటీలు అంతంత భిక్షం వేస్తాం, అక్కడ ఎవడో ఒక లీడర్ని పెట్టి వాడిని ఎట్లా చేసుకుంటే అట్లా చేసుకోమని వదిలేస్తామంటే అర్థం లేదు. వాడు బాగుపడతాడు, ఆ లీడర్, కమ్యూనిటీ బాగుపడదు. సో మేము చెప్తూ ఉన్నది మా ఫిలాసఫీ, మా ప్రిన్సిపల్, అన్ని కమ్యూనిటీస్ను స్ట్రెంగ్తన్ చేస్తాం, దానికోసం కృషి చేస్తాం. అది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఫస్ట్ పాయింట్ మా మేనిఫెస్టో. దెన్ డీసెంట్రలైజేషన్. ఇప్పుడు తప్పకుండా మన జిల్లాలు చాలా పెద్దవి, వాటిని విడగొట్టాల్సిన అవసరం. మూడోది, ఇండివిజువల్గా ఈ వర్గానికి ఇంత ఇస్తాం, ఆ వర్గానికి ఇస్తాం అనేది తాయిలాలు పెట్టకపోతే దట్స్ వెరీ ఇంపార్టెంట్. బట్ మోర్ ఇంపార్టెంట్, 4 ప్రిన్సిపల్స్ మీద కనుక నువ్వు పరిపాలన నడపగలిగితే ఇవన్నీ ఆటోమేటిక్గా మీట్ అయిపోతాయి. అసలు ఆ క్వశ్చన్స్ వేసుకోవాలి ముందు. అసలు ఏ మేనిఫెస్టోలోనే ఫస్ట్ ఆ 4 పాయింట్స్ ఆన్సర్ కావాలి. నీ పరిపాలన పారదర్శకంగా ఉందా, నీ పరిపాలన బాధ్యతాయుతంగా ఉందా, ట్రాన్స్పరెంట్, రెస్పాన్సిబుల్ అడ్మినిస్ట్రేషన్, నీ పరిపాలన అవినీతి రహితంగా ఉందా, నాన్ కరప్ట్, ఆనెస్ట్ గవర్నమెంట్. ఇవి గనక ప్రభుత్వ పాలనలో ఇవ్వగలిగితే ఇక్కడ నువ్వేమి స్పెషల్గా రజకుడికి ఇది ఇస్తానో, నాయ బ్రాహ్మణ్కి ఇది ఇస్తానో, ఇంకోటికి ఇది ఇస్తానో చెప్పాల్సిన అవసరం లేదు. అవన్నీ ఆటోమేటిక్గా అయిపోతాయి. బికాస్ ఇవన్నీ ఉన్న రోజు
అందరి ప్రజలకు న్యాయం జరిగిపోతుంది, అందరి ప్రజలకు మంచి జరుగుతుంది. దాని మీద కాన్సన్ట్రేట్ చేసాం. ఈ 3 పాయింట్లు ప్రధానమైన పాయింట్లు మా బీజేపీ మేనిఫెస్టోలో. మేము అధికారంలోకి వస్తే ఫస్ట్ పొలిటికల్ ఎంపవర్మెంట్, రాజకీయ సాధికారిత, వికేంద్రీకరణ, బాధ్యతాయుతమైన అవినీతి రహిత పారదర్శక పాలన. ఇంకా మిగిలిన అన్ని డిఫరెంట్ సెగ్మెంట్స్కు ఇచ్చేటటువంటి రాయితీలు వాటిని చూడాలి. ఓకే, సో ఫైనల్గా చెప్పండి, ఏపీలో ఎవరు సీఎం అవుతారు అంటే ఎవరి పేరు చెప్తారు మీరు? నేను ఒక పార్టీకి చెందిన వాడిని, ఈరోజు బీజేపీ పార్టీ వాడిని. సో ఇటువంటి వాటి మీద నేను స్పెక్యులేట్ చేయదలుచుకోలేదు. అంటే స్పెక్యులేట్ చేస్తే అది పార్టీ మీద రిఫ్లెక్ట్ అవుతుంది, సో అందుకని చేయకూడదు. పోనీ అంటే ఏ జిల్లాలో ఏ పార్టీకి ఎంత మెజారిటీ ఉంది అంటే? నేను చెప్పాను కదా, ఆ ఇష్యూ మీద నన్ను అడిగితే అన్నింటిలో బీజేపీ వచ్చేస్తుంది. మేము వచ్చేస్తాం, విల్ ఫార్మ్ ది గవర్నమెంట్. 2019 is ours. Any doubt? Okay, sir. Thank you. Right. Thank you.